నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం। రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు। పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అందిస్తున్నామన్నారు। కేటీఆర్ ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు। 9 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇందిరాగాంధీ స్టేడియం మార్పు పనులకు శంకుస్థాపన చేశారు। వృద్ధాశ్రమానికి ప్రభుత్వం 1,53,00,000 కేటాయించగా 90 లక్షలతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవం చేశారు। అలాగే మార్కెట్ కమిటీ యార్డులో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం మహిళలకు ఉచిత బస్సు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం, మహిళలను ఆర్థికంగా సాధికారపరచడానికి వివిధ వ్యాపార అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు। పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు। రైతుల సంక్షేమానికి రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీలు అమలు చేస్తుందన్నారు। గత ప్రభుత్వ హయాంలో పెరిగిన యూరియా ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు। గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు। గ్రామాభివృద్ధి కొరకు మౌలిక సదుపాయాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పశువుల కొట్టాలు, కంపోస్టు గుంటలు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు వంటి సుమారు 2,750 కోట్ల విలువైన పనులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు। మరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళందరికీ పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా బిక్నూరులో నిర్వహించడం జరిగింది। కాబట్టి ఇవాళ రైతన్నులందరూ కూడా సంతోషంగా ఉండాలని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదట ఉచిత కరెంటు తీసుకొచ్చింది కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వమే। కరెంట్ మినిస్టర్గా మన షబ్బీర్ అలీ సార్ గారు ఉండే। అదేవిధంగా ఈరోజు మహిళల అభివృద్ధి కానీ రైతుల అభివృద్ధి కానీ యువకుల కోసం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది। ఈరోజు ఈ కామారెడ్డి నుంచి ఒక గిరిజన బిడ్డగా మరి అతి చిన్న వయసులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె ఎవరెస్ట్ శిఖరంకు ఎక్కడానికి పోయింది, ఎక్కి సక్సెస్ అయ్యి వచ్చే టైంకు తెలంగాణ ఏర్పడ్డది। సరే వాళ్ళ ఫాదర్ చనిపోయిందని మేము అందరము వెళ్తా ఉంటే సడన్ గా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వచ్చి, అధ్యక్షుడే ఆయనతో 2 తాగిన వాళ్ళు ఉన్నారు, వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? దిగి మేము సమాధానం చెప్తే పారిపోయినామని ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా రాసుకుంటుంది। ఇంకా కూడా బుద్ధి రాకుంటే ఎట్లనే కేటీఆర్ నీకు నీ ఎవరో ఉన్నారో నీ వంగమాదిగల ఏమంటారు చూడు, వంగమాగద్దలు, అట్లాంటి వాళ్ళకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి 4 నేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట, రైతులకి మేము ఏమన్యాయం చేసినాము? 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినాము। మరి అదే విధంగా మీరు గతంలో సన్నవరి వేస్తే ఉరే అన్నారు, వరేస్తే ఉరే అన్నారు। ఇవాళ మేము సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇస్తున్నాం। మధ్యలో అక్కడక్కడ ఎవరికన్నా రాకపోవచ్చు, ఆ వచ్చినోడు ఏమంటే 2 ఏళ్ల నుంచి మాకు మరి ఇది ధాన్యానికి బోనస్ రాలేదని, మేము వచ్చే ఇంకా 2 ఏళ్ళు కాలే। ఇంత తప్పుడు ప్రచారాలతోటి మీరు ముందుకు వస్తే మీకు జూబ్లీ హిల్స్ లో ఎన్ని వందల మీడియా సంస్థలు పెట్టుకున్నారు, ఏమైంది? వాస్తవాలు ప్రజలకు అర్థమైంది కాబట్టి మీకేం బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పారు। నన్ను అడ్డుకుంటే మొత్తం ఎవరు, మేము పోతుంటే సడన్ గా 2 నేసుకొని వచ్చిండు గ్రామ కమిటీ అధ్యక్షుడు, అలా అక్కడ భూములే లేవంట। అటు ఇట్లాంటి డ్రామా కంపెనీలను పెట్టుకోకు రామారావు, ఒరిజినల్ గా సమస్యల మీద రా, సమాధానం చెప్తాం। ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం। అభివృద్ధి కొనసాగుతుంది। నువ్వు కనీసం సన్నబియ్యం ఇస్తావా అని అంటే నీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నావు? ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇంకా అన్ని అమ్ముకుంటూ పోవాలన్నావు।
పైకి మాత్రం నా కొడుకు తినేదే, నా బిడ్డలు తినేదే, పేదలు తింటుండ్రు, ఆడ తింటుండ్రు, ఈడ తింటుండ్రు అని మాటలు మాట్లాడింది. కానీ ఇచ్చే టైంకి కనీసం 10 ఏళ్ళ రేషన్ కార్డు కూడా గతి లేదు. నువ్వు ఈరోజు నువ్వు ఆనాడు ఇచ్చిన చీరల గురించి 100 సార్లు చెప్పుకున్నావు. ఏమి ఇచ్చినావు? నువ్వు ఎక్కడెక్కడి నుంచో సూరత్ నుంచి తీసుకొచ్చి ఇచ్చినావు. మేము డైరెక్ట్గా చేనేత కార్మికుల దగ్గర నుంచి ఇదే నీ సిరిసిల్ల నుంచే, నువ్వు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నుంచే తీసుకొచ్చి పంచుతా ఉన్నావు. కాబట్టి నువ్వేమో డ్రామాలు ఉంటాయి, మాదేమో ఒరిజినల్ ఉంటాయి. మేము లేట్ అయినా లేటెస్ట్గానైనా క్వాలిటీతో పనిచేస్తాం, వాస్తవాల మీద ఆధారపడి పనిచేస్తాం. కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండు. ప్రజలకు జవాబు చెప్పడం నువ్వు ఎప్పుడో మర్చిపోయావు. లాస్ట్కు నీ చెల్లెకైనా జవాబు చెప్పుకో అని కేటీఆర్. మన ఇన్ఛార్జ్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారి ద్వారా బిక్నూరులో సుమారు 1 కోటి రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్, దాని తర్వాత 9 కోట్ల రూపాయలు మినీ మన అండర్ గ్రౌండ్ స్టేడియం, దాంతో ఇండోర్ స్టేడియం, దాంతో సహా ఒక 8-9 కోట్ల రూపాయలు టౌన్లో సీసీ రోడ్స్, అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ 1.5 ఏజ్ హోమ్, అలాగే ఇక్కడ మార్కెటింగ్లో 50-60 లక్షల రూపాయలు ఇంటికి పోయేద్దాం ఉన్నాడు అని మేము షెడ్యూల్ లేకుండా ఆ కార్యక్రమానికి మేము పోతుంటే మన పేరు శ్రీనివాస్ వైశాస్, అతడు టీఆర్ఎస్కు ఉండే ముఖ్యమైన ప్రెసిడెంట్ ఏమేమి ఉన్నాడు. సడన్గా వచ్చినాడు. లక్కీలీ ఆ డ్రైవర్ బ్రేక్ కొట్టిండని మంచిగా అయింది. బ్రేక్ కట్టకుంటే కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకొని పోయిన అని అంటున్నారు. కొట్టి వచ్చి హీరోయిజం చేస్తున్నారు. అది మాతో 5 లేరు. తాగే వచ్చిర్రు. వైన్ షాప్ ఉంది, స్పాట్ కూడా చూడండి. తాగి వచ్చిర్రు. వైన్ షాప్ దుర్గా వైన్స్ అని ముందే ఉన్నదట. దాని ముందే తాగి వచ్చి సడన్ గా ఉరికి వచ్చారు. తాగి ఉన్నాడు ఇంపార్టెంట్, కానీ మేమందరూ ప్రాణం వచ్చి రైతులు అంటే మేడం మనం డ్రెస్ పింక్ వేసే రైతులు ఉంటే ఎవరికి రూల్ రాలేదు, మన కాగితాన్ని రిప్రజెంటేషన్ ఉంటే నాకు ఇవ్వండి అన్నాను. అంత లోపలనే 2 సంవత్సరాల నుంచి మీరు మాకు డబ్బులు రైతులకు వేయలేదంటే మా 2 సంవత్సరాలు ఇంకా డిసెంబర్కి వస్తే కంప్లీట్ అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఎవరైనా 24 గంటల్లో మేము రైతులకు డబ్బులు ఇస్తున్నాము. 500 బోనస్. కొన్ని చోట్ల టెక్నికల్గా కంప్యూటర్ మిస్టేక్ ఏదో కొన్ని చోట జరిగితే మళ్ళీ మాన్యువల్గా దానికి కరెక్ట్ చేసుకుంటాం. దాన్ని రాజకీయం చేసి అప్పటికప్పుడు వాళ్ళు కొట్టి మేము ఇట్లా నిలదీసినాం, మేము ఇట్లా చేసినామని మమేకమై పనిచేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని కామారెడ్డి ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు రహస్యంగా నిల్వ చేసే అవకాశం ఉన్నందున ఏళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త వ్యక్తులు అద్దెకు వచ్చినప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఇళ్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు బతుకమ్మకుంట కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నివాసం ఉండే వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు సైతం పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న 208 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 1 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమానాస్పదంగా కాలనీలో నివాసం ఉంటున్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో 240 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు బతుకమ్మ కుంటలో ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేశాము. మొత్తం 203 పోలీస్ ఫోర్స్ తోటి. ఇక్కడ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, దొంగ బండ్లు ఆర్ చలాన్స్ ఉన్నవి అండ్ ఇర్రెగ్యులర్ బండ్లు అన్నీ కలిపి 210 వెహికల్స్ సీజ్ చేశాము. 2 వీలర్స్, ఆటోస్ అన్నీ కలిపి. బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కలిగించడం, ప్రజల సేఫ్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీంట్లో 210 వెహికల్స్ సీజ్ చేశారు. సార్ ఏమైనా సస్పెక్ట్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేశారు? 7 సస్పెక్ట్ మెంబర్స్. 7 సస్పెక్ట్. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 1 కోటి ఇందిరా క్రాంతి చీరలు ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద సుమారు 92,80,000 రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారులు షబ్బీరులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇందిరా కాంతి ద్వారా మహిళా సంఘ సభ్యులకు చీరలు అందజేశారు. సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతులకు సన్నరకం వడ్ల కింద బోనస్ గా 500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నెన్ని పథకాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రజలు తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటారన్నారు. మహిళా సంఘం సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, బికనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా అవకాశం ఇచ్చింది అని ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు. కొంతమంది అలా రకరకాలుగా తమ పేరుతో ఇస్తారాగి వారి దేశానికి ప్రధానమంత్రి చేసింది. ఆడ మనిషి అమ్మ లాంటిది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఉన్న, ఇప్పుడే కాదు గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు, ఇందిరమ్మ కూడా బతుకున్నప్పుడు పక్కా ఇల్లు ఇచ్చింది, భూములు పంచింది. ఇట్లా ఏదో ఒక చిల్లరగా కొంతమంది దుష్ప్రచారం చేస్తాం. మానీయురాలు, మా అందరికి స్ఫూర్తి, ధైర్యము, అలా ముందుకు రావాలనే లక్ష్యంతో పని చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఊర్లో కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకి ఇస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకి ఇచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది. అదే కాకుండా అంతకుముందు పొదుపు సంఘాలంటే కేవలం ఏదో డబ్బులు వాడుకునేది, మళ్ళా కట్టే కాడ తిప్పలేదు. కానీ ఇప్పుడు మరి వేరే వాడుకోకుండా సరే కొన్ని అవసరాలకు కోటగిరి వినాయక నగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. జనవాసాల మధ్య ఉన్న మద్యం షాపును ఊరు బయట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ ఎంఆర్ఓకు అందజేశారు. కోటగిరి మండల కేంద్రంలోని ఎత్తొండ రోడ్డులో గల మద్యం షాప్ వల్ల నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వేరే చోటికి మార్చాలని వినాయక నగర్ కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీ వాసులంతా ఫ్లెక్సీలు చేతబట్టుకుని బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టారు. మద్యం షాపు వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం షాప్ కాలనీ వద్ద ఉండడంతో కొందరు మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడే మూత్ర విసర్జన చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. మహిళల స్వంత పనులపై ఆ రోడ్డు వెంట వెళ్లాలంటే జంకుతున్నారన్నారు.
గతంలో కలెక్టర్ కార్యాలయంలో కోటగిరి తహసీల్దార్కు వినతులు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు తూతు మంత్రంగా ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పారు. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైన్ షాపు తొలగింపుపై చర్యలు చేపట్టడం లేదని కాలనీ వాసులు మండిపడ్డారు. వెంటనే వైన్ షాపు తొలగించాలని ఊరు బయట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. रोड पे वहीं से ना बहुत तकलीफ हो रही है हम लोग को आने जाने फैमिली के साथ है ठीक है कहाँ बना रोड में गिर जा रहे होटल के सामने गिर रहे वहीं बैठ के लेडी जाने शर्मिंदा वगैरह बहुत ऐसा गाँव के बाहर ले डाल दो రోడ్లో ఉన్నటువంటి వినాయక నగర్ కాలనీలో అక్కడ వైన్స్ షాప్ ఉండడం వల్ల వచ్చే వాళ్ళకు పోయే వాళ్లకు లేడీస్ అందరికి అనేక డిస్టర్బ్లు అవుతా ఉన్నాయి. మగవాళ్ళు తాగిన తర్వాత రోడ్డు మీదే బాత్రూమ్ చేయడం వల్ల అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ కాలనీ నుంచి తీసేసి వేరే ఊరు బయట పెట్టుకోవాలనేది కాలనీ వాసులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా వెళ్ళింది. మరి చర్యలు తీసుకోవాలనేది ప్రజలు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఈ వైన్స్ ఉంది ఊరు బయట వైన్స్లు అనేది ఊరు బయట ఉండాలి తప్ప గ్రామ నడిబొట్టులో ఉండకూడదు అనేది కూడా మనవి చేస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా ఇది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కనుక వెంటనే ఎంఆర్ఓ గారు దీనిపైన చర్య తీసుకొని ఆ వైన్స్ని అక్కడ తొలగించి ప్రజల ఇబ్బందులు తీర్చాలనేది కూడా ఇక్కడ అందరూ ప్రజలు కూడా ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. అతనికి 2 కుమార్తెలు. ఓ కుమార్తెకు ఉన్న పొలం అమ్మి పెళ్లి చేశాడు. పెళ్లిడికొచ్చిన మరో కూతురు ఉంది. దీంతో చిన్న కుమార్తె పెళ్లి చేయలేకపోతున్నాననే బాధతో కుమిలిపోయాడు.
చివరకు దారుణమైన నిర్ణయానికి వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలో చోటు చేసుకుంది. కొత్తంగల్ చెక్ పోస్ట్ నుండి హింసా వెళ్లే 11 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 30 కోట్ల నిధులు మంజూరు కావడంతో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్ఎంపీ మినిస్టర్ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా మండల అధ్యక్షులు పుప్పాల శంకర్ మాట్లాడుతూ నూతన రోడ్డు నిధుల మంజూరుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని పేర్కొన్నారు. కొత్తంగల్ మండలంలోని చెక్ పోస్ట్ నుంచి మూసా వరకు 11 కిలోమీటర్ల రోడ్డు ఆర్ఎండ్బిలో 30 కోట్లు మంజూరు కావడం జరిగింది. దీని ఈ కృషి మన ప్రియతమ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి అది క్యాన్సిల్ అయినా కూడా పట్టుబట్టి నాకు ఇది కావాల్సిందని మరి ఆర్ఎండ్బి మినిస్టర్తో మరి మాట్లాడి మంజూరు చేయడం జరిగింది. వారికి మా మండలి తరఫున, మా ప్రాంత తరఫున, అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో రోజులుగా మరి రోడ్డు ఎప్పుడైతే ప్రజలు కోరుతా ఉంటే సీఎంతో మాట్లాడి ఆర్ఎండ్తో మాట్లాడి మరి శాంక్షన్ చేసినందుకు వారికి మా మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే కాకుండా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా మండలంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా విద్యా ప్రాంతానికి రావడం జరిగింది. కాన్స్టిట్యున్సీ మొత్తంలో మరి కొత్తగల్ మండలంలో సోంపూర్ గ్రామంలో పిఎస్ఆర్ కాలనీలో ఈ యొక్క స్కూల్ను కూడా తేవడం జరిగింది. కావున వారికి మా మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం నెమ్లి గ్రామంలో కుమార్తెకు వివాహం చేయలేకపోతున్నాననే ఆవేదనతో ఓ తండ్రి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన 65 సంవత్సరాల చిట్టి వీరయ్య దినసరి కూలిగా పనిచేసేవాడు. ఆయనకు 2 కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె రజని పెళ్లి కోసం ఉన్న కాస్త పొలం అమ్మి గతంలోనే వివాహం జరిపించారు. ప్రస్తుతం భార్య అనుషవతో కూలి చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమార్తె సంధ్య డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉండడంతో ఆమె వివాహం చేయలేకపోతున్నానని వీరయ్య నిత్యం బాధపడుతుండడం, దీనికి తోడు అతడు కొన్ని నెలలుగా ఆస్తమాతో బాధపడుతుండడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించారు. గ్రామ శివార్ల సూసైడ్ నోట్ రాసి చెట్టు కొరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య అనుషవ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పొలం అమ్మి చేసిండు, చాలా అప్పులు అయిపోయినాయి. మా చెల్లెలు కూడా మ్యారేజ్ చేద్దామంటే ఏం మిగలలేదు. బయట పని చేస్తే కానీ ఇంట్లో ఇది ఉండదు, ఏం రాదు. పని చేస్తేనే తినగలుగుతాం, ఏం చేయలేరు వాళ్ళు. అదే ఇక బాధలు తట్టుకోలేక మా చెల్లెలు మ్యారేజ్ చేయలేను అనుకొని ఇక బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి మాకేమన్నా సహాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ కాలనీలో గోమాత అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో స్థానికులు గోమాతకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మృతదేహానికి పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా సమాధి చేశారు. ప్రయత్నం చేయడం ఇది శుభ పరిణామము, అందరూ హర్షించదగినటువంటి విషయము. ఈరోజు కార్తీక మాసం శివకేశవ ప్రీతికరంగా అనుకోకుండా ముక్కోటి దేవతా స్వరూపిణి అయిన గోమాత అనుకోకుండా అకస్మాత్తుగా ఈ సాయంకాలమే అది జీవనాన్ని వదిలిపెట్టింది, ప్రాణాలను వదిలిపెట్టడం జరిగింది. దాని యొక్క ముక్తి కొరకు అప్పటికప్పుడు ఒక జేసీబీని తెప్పించి ఆ పార్థివ దేహము పాచి శవంగా ఉండకుండా, దేహంగా ఉండకుండా ఆ పశువుని కూడా అనకుండా గోమాత ముక్కోటి దేవతా స్వరూపిణి అని బాగా భక్తితో శ్రద్ధతో ఆ గోమాతకు అంత్యక్రియలను చేసినటువంటి గొప్ప సంస్కారవంతులు ఈ యువకులందరూ కూడా. ఇటువంటి వాళ్ళను మనమందరం తప్పకుండా బాగా హర్షించాలి. ఇక్కడ ఈ బీడీ కాలనీలో ఉండేటువంటి ఈ దాసాంజనేయుడి క్షేత్రంకు వెనక భాగంలోనే ఈ చక్కటి సంస్కారాలను చేయడం జరిగింది. కనుక నేను ప్రత్యేకంగా ఈ యువతనందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా కామారెడ్డే కాకుండా చుట్టుపక్కల అనేక పుణ్యక్షేత్రాలు, కామారెడ్డిలో ఉండే పురాతనమైన కోడూరు ఆంజనేయ స్వామి సనాతనుడు అయినటువంటి రామభక్తుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.